ఏమ్రా మీ పరీక్షలు పాస్ అవ్వేలో తెలిసేది రేపేనారా? రేపే. ఆవురా నువ్వైతే ఫెయిల్ గా నీ ఫోన్ పట్టుడు బిన్ పట్టుడు అన్ని తీస్తా. రవి చూస్తున్నారా మీ అన్నెళ్ళారా? ఒరే అబ్బాయి కడ్లు అన్నెళ్ళిర్రా. నిన్న అన్నాడు మా అయ్యకి వెళ్తే సావి వస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలా ఎటు పోవాలా తీసుకెప్పడు. ఏమ్రా 2 పోయినాయట కదరా? 2 పోయినాయి. పోకుంటుంటాయా? మీ దోస్తులేమో మంచిగా చదువుకొని పాస్ అయ్యారు. ఒక్కసారి చదువుకున్నారా నీ బతుక్కి? ఫోన్ పెట్టుకొని ఆన్లైన్ గేమ్ అనుకుంటా ఫ్రీ ఫైర్ ఆడుకుంటా అన్ని నువ్వు ఏదైనా బయట పడి చచ్చిపో. ఇంట్లోకి వచ్చావు నీ కాళ్ళు కొడతా. మామ గీ టైంకి ఎటు పోతున్నావు? ఎట్లేదు మామ నేను పోతా. ఎట్టో చేస్తాడు. మామా ఏమైంది మామ గట్ల దుంకానికి వచ్చినావేంది? ఏమమ్మా నేను పోతామా నేను చచ్చిపోతాం. మా నాన్న 2 సబ్జెక్టులు వేరేందుకు తుక్కు తుక్కు తిడతాడు, కాళ్ళు ఇరగొడతాడు ఇంట్లోకి వస్తే. మాట్లాడుతుందా? నువ్వు పాస్ అయితే మీ నాన్న ఎంతో సంబరపడుతుండే. 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినావు కావచ్చు, 2 మాటలు అన్నాడు కావచ్చు, గదానికే దుంకాను కత్తొద్దా నేను మాట్లాడుతుందా? ఇప్పుడు నీకేమన్నా అయితే మీ నాన్న ఎంత బాధపడతాడు చెప్పు మామ. సారీ మామ, మా నాన్న తిట్టిందని అట్లా చేసినా కానీ ఇంకొకసారి అట్లా అయ్యా. మా నాన్నకి ఎప్పుడు తిడతాడు. కాలు మొత్తం అరే ఏంటికి రా బాగా నీకు ఇట్లా తిట్టినా బాధపడుకుంటా ఊకున్నాడు. అన్నం తినా ఏం తినా అంటుండు. 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకే ఇట్లా తిడతావా? నా కొడుకు అంతే ఫెయిల్ అయిండు, మళ్ళా పైసలు కట్టినా మళ్ళా రాసిండు, పాస్ అయిండు. మళ్ళా నీ కొడుకుని కూడా అంతే రాపిస్తే అయిపోతుంది కదా. ఏంటికి చిన్న చిన్న ఇట్లా తిట్టుడు? నువ్వు ఒక్కడికి ఏమన్నా అయితే తట్టుకుంటావారా? పిల్లలన్నప్పుడు అంతా ఉంటారు. ఏది కాదు చిన్న చిన్న ఇట్లా తిట్టకాన్ని నువ్వోరా నాని. అందరికీ నమస్కారం. పరీక్షలు ఫెయిల్ అయినంత మాత్రం జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. పరీక్షలు ఈసారి కాకపోతే మళ్ళీ సరైన కట్టి పాస్ కావచ్చు. కానీ జీవితంలో ఒక్కసారి మనం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేము. కాబట్టి మీ తల్లిదండ్రులకు తీరని లోటు మిగిల్చకండి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. విలేజ్